దేవుని యొక్క సన్నిధి విలువ, దేవుని విలువ చాలా మందికి తెలియదు. డబ్బు విలువ చాలా మందికి తెలియదు. తెలుసుకుంటారా? డబ్బు విలువ తెలిస్తే చాలా జాగ్రత్తగా వాటిని ఖర్చు పెడతారు. విలువ తెలియదనుకో వాటిని విరామంగా ఖర్చు పెట్టి మరలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేసేసుకునే వారుగా ఉంటారు. హల్లెలూయ. అది ఉన్నాను చూపు దాని విలువ తెలియదు, అది వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. అలాగే దేవుని విలువ కూడా, మరి దేవుడు కూడా మనకు మంచి సమయాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ సమయము లేదా ఆయన విలువ లేకపోతే సన్నిధి విలువ చాలా మందికి తెలియదు. దేవునికి మేము కలుగులు కాక సమయాన్ని కోల్పోయిన తర్వాత నాకు మరలా నాకు సమయం కావాలి ప్రభా అంటే సమయం వస్తుందంటారా? హల్లెలూయా. ఇంతగా పాటలు పడుతున్నాయి, ప్రార్థనలు పడుతుంది, ఆరాధన జరుగుతుంది. ఇంత ప్రార్థన జరిగినా, ఆరాధన జరిగినా, పాటలు పాడుతున్నప్పుడు కూడా మనలో కదలిక లేదంటే, హల్లెలూయా, ఏం లేదంటే కదలికలు అనేవి లేవు అంటే మరి ఏమనుకోవాలి? ఎంత నిర్లక్ష్యం! హల్లెలూయా. అసలు దేవుని కృప అనేది ఉందా మనకి? అసలు దేవుని కృపను కలిగి ఉన్నాం? అసలు దేవుని అన్ని భయభక్తులు అనేది మనం కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. ఇంకా ఎవరండి, ఇంకెవరు చెప్పగలరు? ఎవరు నిన్ను మంచి మార్గంలో నడిపించగలరు? ఇంకా మనం ఇంకా అలాగా అజ్ఞానంగా ఉంటే, హల్లెలూయా, అజ్ఞానం, సబుద్ధి, మనిషి జ్ఞానం ఆధారం చేసుకుని నాకేంట్లే అంత నిర్లక్ష్యమా? హల్లెలూయా. అంత నిర్లక్ష్యం చేస్తే వచ్చే పరిణామాలు ఏంటో తెలుసా? దృశ్యల్లా అనే ఒక ఆమె బైబిల్. ఆమె రాజు కుమార్తె, హేరోదు కుమార్తెలలో కుమార్తె. పెలిసి అనే ఒక రాజుకు భార్య ఆమె.